Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Telangana Excise Act. In that what, sir? Chapter number 5, which talks about what? Excise duty or countervailing duty. Right, sir? దీనికి బిఫోర్ క్లాసెస్లో మనం చాప్టర్ 1, 2, 3, 4 అండ్ ఇంట్రొడక్షన్ ప్రాపర్గా తెలుసుకున్నాం సార్. రైట్ సార్, మొత్తం డిపెండెంట్ ఉంటుంది సార్. రైట్ సార్, సో ఒక్కసారి let's start the class, sir. What we are going to discuss about, sir? Chapter number 5 in Telangana Excise Act, right, sir? In that what? Excise duty and countervailing duty. Excise duty and countervailing duty. Right, sir? Hope I am clear with this. Sir, excise duty గురించి countervailing duty గురించి ఫస్ట్ క్లాస్లో మీకు చాలా క్లారిటీగా చెప్పాను. ఇంకొంచెం క్లారిటీ ఈ క్లాస్లో తీసుకోబోతున్నాం సార్. రైట్ సార్, హౌ మెనీ సెక్షన్ ఇట్ కంటైన్స్ సార్? సార్ 21 to 27 వరకు సెక్షన్స్ ఉన్నాయి సార్. రైట్ సార్, దీస్ ఆల్ చార్ట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ సార్. జస్ట్ ట్రై టు యూజ్ ఇట్ టు రిమెంబర్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మేనర్. రైట్, సో ఒక్కొక్క సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం సార్, మాట్లాడదాం. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 21 దేని గురించి మాట్లాడుతుంది సార్? ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కౌంటర్వైలింగ్ డ్యూటీ ఆన్ ఎక్సైజబుల్ ఆర్టికల్స్. రైట్ సార్. సార్ ఈ చార్ట్స్ కానీ ఈ 4 చార్ట్స్ కానీ మీకు అర్థం చేసుకుంటే మీకు ఇంత చదివే శ్రమ ఉండదు. చూడండి సార్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. రైట్ సార్. సార్ ఫస్ట్ ఈజీ మేనర్లో చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ దాట్, దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. రైట్, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి సార్? సార్ మన స్టేట్ లోపల ఎక్సైజబుల్ ఆర్టికల్ అంటే మందుని కానీ మ్యానుఫ్యాక్చర్ లేకపోతే ప్రొడ్యూస్ చేస్తే, తయారు చేస్తే, రైట్, దాని మీద పడేది ఏంటి? ఎక్సైజ్ డ్యూటీ. రైట్, ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. ఒక్కసారి చదువు చెప్తాను సార్. చూడండి, ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడు పడుతుంది? మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఎక్సైజబుల్ ఆర్టికల్, ఎక్సైజ్ డ్యూటీ బై స్టేట్ గవర్నమెంట్. మన స్టేట్ లోపల తయారవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. రైట్, విత్ ఇన్ ఇండియాలోనే, మన స్టేట్ కాకుండా వేరే ఏదైనా స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, వేరే ఏదైనా స్టేట్లో ప్రొడ్యూస్ చేయబడింది, అక్కడి నుంచి మన స్టేట్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం డ్యూటీ పడుతుంది? కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ పడుతుంది. సార్ దీని పేరు ఎందుకు కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ పెట్టారు సార్? రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు పాపం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారు కదా సార్. వేరే స్టేట్ నుంచి కొనుక్కొని ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారు సార్, వాళ్ళకి ఏంది ఎక్సైజ్ డ్యూటీ పడదు కదా సార్. అప్పుడు ఏంది? తక్కువ ట్యాక్స్తో పని అయిపోతుంది కదా. సో వేరే స్టేట్ నుంచి కానీ కొనుక్కొని తీసుకొస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆ ట్యాక్స్ తోటి ఈ ట్యాక్స్ని కంపేర్ చేయడానికి, దీనికి కౌంటర్గా మనం కౌంటర్ ఇస్తాం కదా సార్, అలానే కౌంటర్గా కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు, విచ్ విల్ నెవర్ బి మోర్ దెన్ ఎక్సైజ్ డ్యూటీ కన్నా ఎక్కువ ఉండకూడదు సార్. ఎందుకంటే దీనికి కౌంటర్గానే తీసుకొస్తున్నారు కదా, సో లెవెలింగ్ మ్యాచ్ అవ్వాలి కదా. సో ఎక్సైజ్ డ్యూటీకి కౌంటర్గా కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని తీసుకొస్తున్నారు టు లెవలైజ్ ఎక్సైజ్ డ్యూటీ. రైట్ సార్. సో వేరే స్టేట్లో, మన ఇండియాలోనే మన తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి తీసుకొస్తే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ పడుతుంది. రైట్ సార్. మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, ఇంపోర్టెడ్ ఇన్ టు స్టేట్, మన స్టేట్కి తీసుకొచ్చారు, ఇండియాలోనే ప్రిపేర్ చేశారు, వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చారు. రైట్ సార్. ఏం పడుతుంది? కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, నాట్ మోర్ దెన్ ఎక్సైజ్ డ్యూటీ. రైట్ సార్. సో మీకు ఎక్సైజ్ డ్యూటీ క్లారిఫై అయిపోయింది, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ కూడా క్లారిఫై అయిపోయింది. రైట్, ఇప్పుడు మన దేశంని పక్కన పెట్టండి సార్, వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకొని వచ్చారు, ఇప్పుడు ఏం పడుతుంది? అసెస్మెంట్ ఫీ ఆర్ ఎనీ అదర్ ఫీ. రైట్ సార్, ఓపెన్ క్లియర్. మన స్టేట్లో తయారు చేస్తే, మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ప్రొడ్యూస్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ, వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి తీసుకొస్తే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, విచ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ ఎక్సైజ్ డ్యూటీ. రైట్. థర్డ్, వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, వేరే కంట్రీ నుంచి ఇండియాకి తీసుకొస్తున్నారు. రైట్ సార్. అప్పుడేం పడుతుంది? అసెస్మెంట్ ఫీ ఆర్ ఎనీ అదర్ ఫీ. రైట్, ఓపెన్ క్లియర్. మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎల్స్వేర్ ఇన్ ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఇంపోర్టెడ్ ఇన్ టు స్టేట్, మన దగ్గరికి తీసుకొచ్చారు. రైట్, అసెస్మెంట్ ఫీ పడుతుంది, లేకపోతే వేరే ఏదైనా అదర్ ఫీ పడుతుంది. రైట్. రైట్ సార్. సార్ దీని మీద డిఫరెంట్ రేట్స్ తోటి డిఫరెంట్ మోడ్లో ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సైజబుల్ ఆర్టికల్స్, డిఫరెంట్ మోడ్స్. సార్ ఒక్కొక్క ఆర్టికల్కి, ఒక్కొక్క ఎక్సైజబుల్ ఆర్టికల్కి, రైట్ సార్,
కొన్ని క్వాంటిటీ బేసిస్ మీద, కొన్ని క్వాలిటీ బేసిస్ మీద అలా అలా పడుతుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ సెక్షన్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్ మనకు దీని గురించి. రైట్ సార్. సెక్షన్ నంబర్ 22లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది దీని గురించి. ఇప్పుడు ఓన్లీ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, కౌంటర్వైలింగ్ డ్యూటీ అంటే ఏంటి, అసెస్మెంట్ ఫీ అంటే ఏంటి, గవర్నమెంట్ ఏమైనా వేరే ఏమైనా ఫీజు ఇంట్రొడ్యూస్ చేయవచ్చా? చూడండి సార్, ఎక్సైజ్ డ్యూటీ గురించి మనం మాట్లాడుకున్నాం, కౌంటర్వైలింగ్ డ్యూటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, అసెస్మెంట్ ఫీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఫీ, ఎక్స్ట్రా ట్యాక్స్, ఎక్స్ట్రా డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయవచ్చా? దట్ ఈస్ మై క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్ సార్. స్టేట్ గవర్నమెంట్ డూ హ్యావ్ ఎవ్రీ అథారిటీ, సర్వ అధికారాలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. ఎక్స్ట్రా డ్యూటీ వేయాలంటే వేయచ్చు, ఎక్స్ట్రా ఫీ వేయాలంటే వేయచ్చు, ఎక్స్ట్రా ఏదైనా వేయచ్చు వాళ్ళు when it comes to the excisable article. Right sir? So it has been clearly stated, any other fee if the state government want to levy, yes it can. State government of India can levy any other fee. ఇవి కాకుండా ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వైలింగ్ డ్యూటీ, అసెస్మెంట్ ఫీ కాకుండా. రైట్ సార్. సార్ ఇంతవరకు మీకు అర్థమైపోతే ఇది ఒక్కొక్క లైన్ చదువుతాను సార్. సెక్షన్ నెంబర్ 21లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ హ్యాస్ బీన్ కవర్డ్ హియర్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒకసారి చదువుతాను సార్. ట్రై టు అండర్స్టాండ్ దట్. రైట్. చూడండి, ద గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ లెవీ an excise duty on excisable article manufacture or produce in the state. మన స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే, మన స్టేట్లో ప్రొడ్యూస్ చేస్తే ఏం పడుతుంది? ఎక్సైజ్ డ్యూటీ. రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్ అబౌట్ ఎక్సైజ్ డ్యూటీ, యాజ్ అట్ సచ్ రేట్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. రైట్. సెకండ్ పాయింట్ దేని గురించి? కౌంటర్వైలింగ్ డ్యూటీ గురించి. చూడండి, ద గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ లెవీ అ కౌంటర్వైలింగ్ డ్యూటీ on any excisable article manufactured or produced elsewhere in India and imported into the state at such rates as may be specified in the notification, which may not exceed the rates of excise duty on similar excisable articles levied under subsection 1. Right sir. చూడండి సార్, కౌంటర్వైలింగ్ డ్యూటీ ఎప్పుడు పడుతుంది? ఇక్కడ చూడండి, కౌంటర్వైలింగ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, వేరే ఏదైనా ప్రాంతంలో, మన స్టేట్ కాకుండా కానీ మన స్టేట్లోకి తీసుకొచ్చారు. సో ఎక్సైజ్ డ్యూటీని బ్యాలెన్స్ చేయడానికి కౌంటర్వైలింగ్ డ్యూటీ పడుతుంది. రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ సార్, ద గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ లెవీ అసెస్మెంట్ ఫీ. అసెస్మెంట్ ఫీ ఎప్పుడు చెప్పాను సార్? వేరే కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయింది, వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయింది, మన స్టేట్కి తీసుకొచ్చారు. రైట్ సార్. ఆర్ బోత్ ఆన్ ఎనీ ఎక్సైజబుల్ ఆర్టికల్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. రైట్. అండ్ ఇంపోర్టెడ్ ఇంటూ ద స్టేట్ ఎట్ సచ్ రేట్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. నెక్స్ట్ సార్, చెప్పాను సార్, డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ ఎక్సైజబుల్ ఆర్టికల్. రైట్ సార్. Different rates may be specified under subsection 1 and 2 for different kinds of excisable articles for different modes of levying duties under section 22. Right sir. Next section లో కొంచెం క్లారిటీ వస్తుంది సార్ ఈ పాయింట్ గురించి. నథింగ్ టు వరీ. రైట్. నెక్స్ట్ పాయింట్ సార్, చెప్పాను కదా సార్, గవర్నమెంట్ ఏమైనా ఎక్స్ట్రా, ఏమైనా ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా డ్యూటీ, ఎక్స్ట్రా ఫీ, ఎక్స్ట్రా ఏమైనా వేద్దాం అనుకుంటుందంటే ఓ ఎస్, గవర్నమెంట్ కెన్ డూ బై నోటిఫికేషన్. రైట్ సార్. Notwithstanding anything contained in this act, it shall be open to the government by notification to levy such other taxes or duties or cess or any other fee or registration fee or penalties or discounts at any stage in respect of excisable articles or on any person connected with the trade of excisable articles as may be specified in the notification. Hope I am clear with this. Every point మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మన స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ అయితే, వేరే స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ అయింది, మన స్టేట్కి తీసుకొచ్చారు. రైట్. వేరే కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, మన స్టేట్కి తీసుకొచ్చారు. వేరే వేరే డేట్స్, వేరే వేరే డిఫరెంట్ రేట్స్, మోడ్స్, ఎక్సెసిబుల్ డిఫరెంట్ ఆర్టికల్స్ మీద పడుతుంది. ఎనీ అదర్ ఫీ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు లెవీ. రైట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 22. సార్ డోంట్ థింక్ దట్ సార్ మనం బేరాక్ లాంగ్వేజ్ చేయకుండా మనం జడ్జ్ అయిపోతామంటే ఈ ఆలోచనని ఫస్ట్ తీసుకొని పక్కన పడేయండి. సార్ ఐఎమ్ ట్రూలీ స్పీకింగ్ సార్, బేరాక్ లాంగ్వేజ్ ఒక చట్టం తయారు చేసిన లాంగ్వేజ్ సార్, ఒక లాలో ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసిన లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కావాలి. సీ సార్, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ డోంట్ రీడ్ దిస్ సార్. ఇలా పైపైన చెప్పేసి వదిలేస్తారు సార్. సార్ వై ఐఎమ్ రీడింగ్ దిస్ సార్, ఫస్ట్ టైం కన్నా మళ్ళీ సెకండ్ టైం మీకు రివిజన్ అవుతుంది, అండ్ థర్డ్ టైం యూ ఆర్ ఏబుల్ టు కంపేర్ దిస్ విత్ దిస్ సార్. అంటే ప్రాపర్గా నేను కూడా చెప్తున్నాను, ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నాను లేదని. You'll get more clarity on this. You need not to read Barak again and again.
ఒక్కసారి నా క్లాస్ ప్రాపర్గా వినేస్తే యూ విల్ బి క్లియర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వై ఐమ్ టీచింగ్ లైక్ దిస్ సార్. ఇఫ్ యూ డోంట్ లైక్ టీచింగ్ గో టు అదర్ ఫ్యాకల్టీస్ సార్, బట్ ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ, డైరెక్ట్ లాంగ్వేజ్ కానీ మీకు అర్థం చేసుకోవాలని మీ ఇంటెన్షన్ లేకపోతే డోంట్ ట్రై టు బికమ్ జడ్జ్, యూ విల్ నెవర్ బికమ్ జడ్జ్. దట్స్ మై గ్యారంటీ టు. అల్టిమేట్లీ మన సింప్లిఫైడ్ ఇంగ్లీష్లో 100% మన లాంగ్వేజ్లో రాస్తే కూడా కుదరదు సార్. సార్ సమ్ లా లాంగ్వేజ్ ఆల్సో యూ షుడ్ రైట్ సార్. 100% రాయిపోయినా పర్లేదు సార్, అట్లీస్ట్ సమ్ వర్డ్స్ యూ షుడ్ పిక్ ఫ్రమ్ దేర్, రైట్? చలో, నాట్ టు ఇన్వాల్వ్ మోర్. మోడ్స్ ఆఫ్ లెవింగ్ డ్యూటీ. డ్యూటీ లెవీ అవుతుంది ఏ మోడ్లో, ఎలా వేస్తారు సార్? ఎక్సైజబుల్ ఆర్టికల్ మీద మనం ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వైలింగ్ డ్యూటీ, అసెస్మెంట్ ఫీ అన్నీ చూసిస్తాం సార్. ఎలా వేస్తారు సార్? డిఫరెంట్ క్వాలిటీ బేసిస్ మీద, డిఫరెంట్ క్వాంటిటీ బేసిస్ మీద, డిఫరెంట్ అడ్వలరం బేసిస్ మీద. అడ్వలరం అంటే సార్ చెప్తాను సార్, నథింగ్ టు వరీ, రైట్? డిఫరెంట్ అడ్వలరం బేసిస్ మీద, అన్నిటి మీద డిఫరెంట్గా పడుతుంది సార్. ఎక్సైజ్ ట్రీ, డిఫరెంట్ ఎక్సైజ్ ట్రీని మీద పట్టు కూడా ఉంటుంది సార్. ఎక్సైజ్ ట్రీ అంటే ఏంటి సార్? ఫస్ట్ క్లాస్ మళ్ళీ చూడండి సార్ ప్లీజ్. ఓకే, డోంట్ ఆస్క్ మీ డౌట్స్ హియర్, రైట్? సార్ ఒకసారి చూసాను సార్. హౌ ద మోడ్స్ ఆఫ్ లివింగ్ డ్యూటీస్, రైట్ సార్, ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ అడ్వలరం. ఇందాక చెప్పాను కదా సార్, అడ్వలరం గురించి చెప్తాననేసి. విలువను బట్టి వేస్తారు సార్, రైట్ సార్? అంటే కాస్ట్ని బట్టి. సింపుల్ ఇలా పెట్టుకోండి సార్, లేకపోతే విలువను ఒక ప్రాపర్ విలువ అనుకోండి సార్, రైట్ సార్? ఇది తెలుగు పదమే సార్, ఇంకా దీనికన్నా ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, రైట్ సార్? డిఫరెంట్ క్వాంటిటీస్ని బట్టి ఆర్ లేకపోతే అడ్వలరం దాని విలువను బట్టి, దేనిది ఎక్సైజబుల్ ఆర్టికల్ ఒక విలువను బట్టి దాని ఒక క్వాంటిటీని బట్టి డ్యూటీ వేయటం జరుగుతుంది, రైట్ సార్? అలానే క్వాలిటీని బట్టి స్ట్రెంగ్త్ని బట్టి వేయటం కూడా జరుగుతుంది. సో క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి, అడ్వలరం బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి వేయటం జరుగుతుంది, రైట్? దిస్ ఈజ్ ఆల్ క్లియర్. నెక్స్ట్, డిఫరెంట్ ఎక్సైజ్ ట్రీని బట్టి కూడా వేయటం జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ టాడీ ట్యాక్స్ అంటే చెప్పాను కదా సార్, కళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి సార్, కళ్ళు. ఆన్ ఈచ్ వెరైటీ ఆఫ్ ఎక్సైజ్ ట్రీ, ఈచ్ వెరైటీ ఆఫ్ ఎక్సైజ్ ట్రీ మీద డిఫరెంట్గా పడుతుంది, రైట్ సార్? బై డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఫీజ్ ఆన్ లైసెన్సెస్. డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఫీజ్ ఉంటుంది సార్ డిఫరెంట్ లైసెన్స్కి, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. డిఫరెంట్ క్వాంటిటీగా, డిఫరెంట్ క్వాలిటీగా, అడ్వలరం బేసిస్ మీద, స్ట్రెంగ్త్ బేసిస్ మీద, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సైజ్ ట్రీ బేసిస్ మీద, డిఫరెంట్ రేట్స్గా లైసెన్సెస్ మీద పడుతుంది, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సార్ ఇదే రాశారు సార్, డిట్టో కాపీ పేస్ట్. ఒకసారి చదువుతాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్. సార్ ఇంత మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఈ సెక్షన్లో స్పెసిఫికలీ మిమ్మల్ని ఎవ్వరేం అడగరు. దిస్ మచ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్, రైట్ సార్? సో లెట్ మీ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. The excise and countervailing duty under section 21 shall be levied in one or more the following modes. ఏ తరీకాలో పడుతుంది అని చెప్తున్నారు. సెక్షన్ 21లో మనం తెలుసుకున్నాం కదా సార్, ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వైలింగ్ డ్యూటీ అవన్నీ తెలుసుకున్నాం. అది ఇప్పుడు ఎలా పడుతుంది అంటే డిఫరెంట్ మోడ్స్ దీనికోసం చెప్తున్నారు. రేటబిలీ ఆన్ ద క్వాలిటీ ఆర్ అడ్వలరం ఆఫ్ ఎనీ ఎక్సైజబుల్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఆర్ ఇష్యూడ్ ఫ్రమ్ అ డిస్టిలరీ, బ్రెవరీ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ వేర్ హౌస్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ టు ద స్టేట్, రైట్ సార్? నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ స్పిరిట్స్ అంటే డిఫరెంట్ డివిజన్లో తయారు చేశారు సార్, రైట్ సార్? స్పిరిట్స్కి అయితే ఇలాగా, దీనికైతే ఇలాగా, దానికైతే ఇలాగా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, డిఫరెంట్ క్వాలిటీ బేసిస్ మీద, డిఫరెంట్ క్వాంటిటీ బేసిస్ మీద, అడ్వలరం బేసిస్ మీద, డిఫరెంట్ ఎక్సైజ్ ట్రీ బేసిస్ మీద గుర్తుపెట్టుకోండి, రైట్ సార్? ఇన్ ద కేస్ ఆఫ్ స్పిరిట్ ఆర్ అదర్ లిక్విడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ డిస్టిలరీ, బ్రెవరీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ quality or strength or in accordance with such scale of equivalence calculated on the quantity of materials used or by the degree or attention of the wash or wort as the case may be prescribed, right sir? When it comes to spirits ila gurtupeట్టుకోండి sir, quality మీద strength basis మీద, right sir? Next, in case of toddy anta చెప్పాను కదా sir ఇందాకలా, కళ్ళు. In the case of toddy in the form of a tax on each variety of excise tree from which toddy is drawn, having due regarding to the period during which such tree is capable of yielding toddy. అంటే పీరియడ్ అంటే ఒక టాడీ, ఒక ఎక్సైజ్ ట్రీ ఉంటుంది కదా సార్, దాని ఒక పీరియడ్ బేసిస్ మీద ఎంత టైం వరకు ఇవ్వగలుగుతుంది, అది ఎంతవరకు క్యాపబుల్, ఆ ఒక ఎక్సైజ్ ట్రీ వర్జన్ బేసిస్ మీద దాని మీద పడుతుంది సార్, రైట్? నెక్స్ట్ సార్, by different rates of fees on licenses issued for different purposes mentioned in subsection 1 of section 17 as may be prescribed, right sir? Try to remember only simple things as I said here: quality, quality, advalorum, strength, different excise fee, different rates, right? Hope I am clear with this. Next,
పేమెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్, నేను చెప్పాను కదా సార్, విశేషాధికారాలు ఎక్స్క్లూజివ్గా ఏమైనా రైట్స్ ఇస్తే దానికైనా ఎక్స్ట్రా ఏమైనా వేయవచ్చా ఫీజు, ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీజ్ వేయవచ్చా, కొంచెం రిమెంబర్ చేసుకోండి సార్, అప్పుడు నేను కూడా సెక్షన్ చదువుతాను మీకోసం, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 23 టాక్స్ అబౌట్ పేమెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్. ఏమన్నా విశేష అధికారం ఇచ్చారు, ఆల్రెడీ దీని బేసిస్ మీద ప్రాపర్గా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, రైట్ సార్. అందుకనే చెప్పాను సార్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అర్థం కాకపోతే మీకు ఏ క్లాసెస్ అర్థం కావు అనేసి, బికాస్ ద టర్మినాలజీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ క్లియర్లీ డిక్టేటెడ్ ఇన్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ప్రాపర్గా డెఫినేషన్స్ చూసుకొని చదువుకొని దెన్ కమ్ బ్యాక్ టు దిస్ క్లాస్, అదర్వైజ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఈవెన్ అ సింగిల్ పాయింట్, రైట్ సార్. సార్ ఏమైనా ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఏమైనా ఇస్తే, విశేష అధికారాలు ఏమైనా ఇస్తే దానికి ఏమైనా ఎక్స్ట్రా ఫీజు వేయొచ్చా? ఎస్ వేయొచ్చు సార్. కమిషనర్ కానీ వేరే అదర్ ఆఫీసర్స్ కానీ దాన్ని కలెక్ట్ కూడా చేయొచ్చు, రైట్ సార్. సో ఒకసారి డయాగ్రామాటిక్ లాంగ్వేజ్లో చెప్తాను సార్, దాని విల్ గో టు దిస్, రైట్ సార్. చూడండి సార్, ఇన్స్టెడ్ ఆర్ ఇన్ అడిషన్ టు ఎక్సైజ్ డ్యూటీ ఆర్ ఫీజ్, అంటే ఎక్సైజ్ డ్యూటీ బదులుగా లేకపోతే ఎక్సైజ్ డ్యూటీకి యాడ్ ఆన్గా దానికి ప్లస్ చేసి ఆ ఫీజుకి ప్లస్ చేసి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీజు వేయొచ్చు, రైట్ సార్. ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీజు వేయొచ్చు. కమిషనర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ మే accept such payment in grant of lease or license, right sir. Government prescribe different rates of exclusive privilege fees for different purposes. Government different rates తయారు చేయొచ్చు సార్, ఫర్ డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ ఫీజెస్ పెట్టచ్చు, రైట్ సార్. చెప్పాను కదా సార్, స్టేట్ గవర్నమెంట్ దగ్గర సర్వాధికారాలు ఉంటాయి, రైట్ సార్. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఇచ్చారు కాబట్టి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీ వేయచ్చు. ఎవరు కలెక్ట్ చేస్తారు? కమిషనర్ కానీ వేరే ఏమైనా ఆఫీసర్ కానీ, రైట్ సార్. గవర్నమెంట్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ ఫీజ్ కలెక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ రేట్స్ పెట్టచ్చు, రైట్ సార్. అంత మాత్రమే చెప్పారు సార్. ఒక్కసారి మనం వేరే లాంగ్వేజ్ చదువుతాం కదా సార్, లెట్స్ గో విత్ దట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు ఎనీ ఎక్సైజ్ డ్యూటీ ఆర్ ఫీజ్ leviable under section 21 and 22, the commissioner or any other officer authorized may accept payment of a sum in consideration of the grant of lease or license or both for the exclusive privilege sorry sir, exclusive privilege in respect of liquor or any other intoxicant under section 17, right sir. ఎందుకంటే ప్రాపర్గా ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ గురించి మనం చదువుకొని వచ్చాం సార్. సో ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీజ్ వేస్తున్నారు ఇక్కడ. ఇట్ షాల్ బి లాఫుల్ ఫర్ ద గవర్నమెంట్ టు ప్రిస్క్రైబ్ డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఫీ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 17. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సెక్షన్ యాజ్ వెల్. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 24. సెక్షన్ నెంబర్ 24 ఏం చెప్తుంది సార్? ఓనర్ ఆర్ అదర్ పర్సన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఎక్సైజ్ ట్రేడ్స్ టు గివ్ ఇంటిమేషన్ ఆఫ్ అన్విల్లింగ్నెస్ టు ట్యాప్ ఎక్సైజ్ ట్రీస్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి సార్. ఓకే, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ అన్ ఎక్సైజ్ ట్రీ. ఒక ఎక్సైజ్ ట్రీకి నేను ఓనర్ని సార్. బట్ నేనేమనుకుంటున్నాను, ఇప్పటి నుంచి దీని నుంచి మందు తీద్దాం అనుకోవట్లేదు సార్. నేను టాడీ అంటే కళ్ళు అనుకోండి సార్, కళ్ళు. నేను ఈ ట్రీ నుంచి కళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకోవట్లేదు. నేను అన్విల్లింగ్నెస్ చూపిస్తున్నా, అంటే నాకు ఇష్టం లేదు, నేను తీయాలనుకోవట్లేదు. గవర్నమెంట్ చెప్తుంది నీకు తీయాలని లేదు కదా, నువ్వు లైసెన్స్ ఇచ్చే నోటిఫికేషన్ కన్నా ముందర చెప్పు మాకు. అర్థమైంది సార్? లైసెన్స్ ఇచ్చే నోటిఫికేషన్ ఉంటుంది సార్, దానికన్నా బిఫోర్ చెప్పాలి మాకు. చెప్తే నీకు ప్రాపర్గా పర్మిషన్ ఇస్తాం, రైట్ సార్. అది ఒక్కసారి నీకు పర్మిషన్ వచ్చిన తర్వాత 17 months వరకు నువ్వు దాన్ని రివోక్ చేయలేవు. హోప్ ఐఎమ్ క్లియర్. ఇంతవరకు మీకు క్లియర్ అయింది అనుకోండి సార్. ఇదే చెప్పారు సార్ ఇక్కడ చూడండి సార్. ఇఫ్ ఐఎమ్ ద ఓనర్, ఇఫ్ సమ్మన్ ఇస్ ద ఓనర్ సార్, ఆర్ లేకపోతే తన పొసెషన్ ఉంది ఆ ట్రీ, తను అన్విల్లింగ్నెస్ చూపిస్తున్నాడు, అంటే తనకి ఇష్టం లేదు ఇంకా చేయటం ఈ పని, తనకి ఎక్స్ట్రాక్ట్ చేయాలని లేదు. చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి? బిఫోర్ నోటిఫికేషన్ చెప్పాలి, రైట్ సార్. ద ఓనర్ ఆర్ అదర్ పర్సన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఎక్సైజ్ ట్రీ ఇంటిమేట్ హిజ్ అన్విల్లింగ్నెస్. తను ఇంటిమేట్ చేయాలి. అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఆటోమేటిక్ తెలిసిపోదు కదా, చెప్పాలి కదా. ఎప్పుడు చెప్పాలి? బిఫోర్ డేట్ నోటిఫైడ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్. లైసెన్స్ ఇచ్చే ఒక నోటిఫికేషన్కి బిఫోర్ చెప్పాలి. అప్రూవ్డ్ బై కమిషనర్, కమిషనర్ ఒక అప్రూవ్ చేస్తారు. దాన్ని నువ్వు రివోక్ చేయలేవు విదిన్ 17 months, నాట్ రివోక్డ్ విదిన్ 17 months. హోప్ ఐఎమ్ క్లియర్ సార్, రైట్. ఒక్కసారి బేరాక్ లాంగ్వేజ్ చదువుతాం సార్.
when in any area, where in any area a duty under section 21 is levied, the owner or other person in possession of the excise trees in that area who is unwilling, owner gani వేరే person gani unwilling ఉన్నాడు, right sir, his excise trees to have his excise trees tapped or allow the drawal of toddy therefrom shall before the date notified in this regard by the authority empowered to grant a license under section 13. Intimate is unwillingness, intimate చేయాలి in writing proper గా రాసి to the said authority, proper authority కి. Every such intimation received before the date so notified may be approved. Notification కి, license notification కి before చెప్పాలి, right sir, may be approved by the commissioner subject to such rules as may be specified in this behalf and shall take effect on and from the date on which it is so approved. Approve చేస్తారు sir commissioner, right sir, and the intimation so approved shall not be revoked during the period of 17 months from the date so notified, right sir. Next, where no such intimation is received by the said authority before the date so notified, the license applied for under section 13 may be granted to the persons applying therefore. ఏం ఇంటిమేషన్ లేదు, లైసెన్స్ ఇచ్చేస్తాను మీకు. అన్విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత చెప్పలేదు మీరు, రైట్ సార్. ఉపాయం క్లియర్. సో ఏమైనా చెప్పాలంటే నోటిఫికేషన్కి బిఫోర్ చెప్పాలి, అప్రూవల్ తీసుకోవాలి, రైట్ సార్, లేకపోతే ఆటోమేటిక్ ఇవ్వటం జరుగుతుంది, రైట్. నెక్స్ట్, నౌ లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 25. సెక్షన్ నెంబర్ 25 మాట్లాడుతూ చూద్దాం సార్. రికవరీ ఆఫ్ డ్యూటీ అండర్ దిస్ యాక్ట్ ఫ్రమ్ పర్సన్ అదర్ దెన్ ద లైసెన్సీ ఇన్ సర్టెన్ కేసెస్ అంట. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్, రైట్ సార్. ఒక ఎక్సైజ్ ట్రీ ఉంది. ఎక్సైజ్ ట్రీ అంటే ఒక చెట్టు ఉంది సార్, రైట్ సార్, కళ్ళు చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి కళ్ళు తీస్తున్నారు, టాడీ తీస్తున్నారు, బట్ లైసెన్స్ ఉందా అంటే లేదు. అప్పుడు ఎవరు కట్టాలి దాని డ్యూటీ సార్? నా క్వశ్చన్ క్లియర్ ఉంది అనుకుంటా సార్ మీకు. చూడండి, ఒక ఎక్సైజ్ ట్రీ ఉంది, దీనికి లైసెన్స్ లేదు టాడీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, బట్ ఒకడు ఏం చేస్తున్నాడు, ప్రాపర్గా దీని నుంచి టాడీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, రైట్ సార్, చేస్తున్నాడు కదా. ఇప్పుడు డ్యూటీ ఎవరు కడతారు? ద యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. లైసెన్స్ లేదు కదా, ఒకడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు కదా, వాడు కట్టాలి. అర్థమవుతుంది సార్? ఎవరైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడో వాడు కట్టాలి. వీడు దొరకట్లేదు సార్, వీడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, వీడు దొరకట్లేదు. ఈ ల్యాండ్ ఎవరిది అని అడుగుతారు. ఆ ల్యాండ్ ఎవరిదో వాడు కట్టాలి, లేకపోతే వాడు చూపించాలి, సార్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇదిగో నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళా, నేను 2 years తర్వాత 3 years తర్వాత ఇప్పుడే వస్తున్నాను, అసలు నా ల్యాండ్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందని నాకు తెలియదు. ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి సార్, ఒక ప్రాపర్ రీజన్తో ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి, ఈయన కట్టాలి. హూస్ ద ఆక్యుపైర్ ఆఫ్ ది ల్యాండ్, లేకపోతే ఎవరిదైతే ఆ ట్రీయో ఆయన కట్టాలి, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్. ఎవడైతే తీస్తాడో వితౌట్ ఎనీ లైసెన్స్ వాడు కట్టాలి, వాడు దొరకట్లేదు, ఎవరిదైతే ఆ ల్యాండో వాడు కట్టాలి, లేకపోతే వాడు ప్రూవ్ చేసుకోవాలి నాకు ఎటువంటి సంబంధం లేదు దీంతో అనేసి. ఇంత మాత్రమే చెప్పారు సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్, రైట్ సార్. ఒక్కసారి లాంగ్వేజ్ చూడండి సార్. ఒకసారి ఫస్ట్ నేను ఈ చార్ట్ చెప్పేస్తాను, అంటే మీకు ఇంత అర్థమైపోతే సరిపోతుంది. లైసెన్స్ లేదు, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ఎక్సైజ్ ట్రీ, ఏంటి టాడీ, రైట్ సార్. ఎవరు కడతారు? రికవరబుల్ ఫ్రమ్ పర్సన్ ట్యాప్డ్ ద ఎక్సైజ్ ట్రీ ఆర్ ఆన్ ఫెయిలియర్ ఆఫ్ రికవరీ దెన్ డ్యూటీ షాల్ బి రికవర్ ఫ్రమ్ ఆక్యుపైయర్ ఇఫ్ అన్జస్టిఫైడ్. ప్రాపర్గా జస్టిఫై చేసేస్తే తన మీద పడదు సార్, ఎందుకంటే తను ఇన్వాల్వ్ లేదు కదా పాపం. ఇన్వాల్వ్డ్ ఉన్నాడు, జస్టిఫై చేయలేకపోతున్నాడు అంటే ఆబ్వియస్లీ ఆయన కట్టాలి మరి, ఆయన దొరకనప్పుడు, రైట్ సార్. సో ఒక్కసారి లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ చూద్దాం సార్, యూ విల్ బీ హ్యావింగ్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. వేర్ ద ఎక్సైజ్ ట్రీస్ ఆర్ ట్యాప్డ్ ఆర్ టాడీ ఈస్ డ్రాన్ దేర్ ఫ్రమ్ వితౌట్ ఎనీ లైసెన్స్. ఏంటి? వితౌట్ ఎనీ లైసెన్స్. అండర్ సెక్షన్ 13 the duty payable under this act shall be recoverable primarily from the person who has tapped the excise tree or caused them to be tapped in default of fine, right sir. ఫస్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రైమరీలీ ఎవరి మీద పడుతుందంట? ఎవడైతే ఎక్స్ట్రాక్ట్ చేశాడో టాడీ, రైట్. ఆర్ ఆన్ ఫెయిలియర్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ సచ్ పర్సన్, ఆ పర్సన్తో రికవరీ చేయలేకపోతున్నారు బాబు. ద డ్యూటీ షెల్ బి రికవరబుల్ ఫ్రమ్ ద ఆక్యుపైర్. ఆక్యుపైర్ ఎవడు? ఇప్పుడు నేను, నాది ల్యాండ్, లేకపోతే ఆ ట్రీ నాది, నేను లైసెన్స్ తీసుకోలేదు, వేరే వాడు వచ్చి తీసుకెళ్తున్నాడు, మైట్ బి నాకు పర్మిషన్తోనే జరగచ్చు కదా. సో గవర్నమెంట్ చెప్తుంది ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వు, నీదే కదా ల్యాండ్, అట్లా ఎట్లా వేరే వాడు వచ్చి తీసుకెళ్తున్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు. నేను వచ్చి చెప్తున్నా, సార్ నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను సార్, నాకు సంబంధమే లేదు, ఏదో నాకు మీరు ఇంటిమేట్ చేస్తే కానీ తెలియలేదు,
ఎవరో తీస్తున్నారు సార్ నాకు తెలియదు, అప్పుడు వాడిని మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తారు, రైట్ సార్. ఇఫ్ ఎనీ ఆఫ్ ది ల్యాండ్ ఇన్ విచ్ ద సెడ్ ఎక్సైజ్ ట్రీస్ ఆర్ స్టాండింగ్ ఆర్ ఇఫ్ ద ఎక్సైజ్ ట్రీ డూ నాట్ బిలాంగ్ టు ద ఆక్యుపైర్, లేకపోతే నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ ఎవరిది కాదు. అంటే కొన్ని పోరంబొక్కుల భూములు ఉంటాయి కదా సార్, అంటే గవర్నమెంట్ భూములు అనుకోండి సార్, దాని నుంచే తీస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆఫ్ సచ్ ల్యాండ్ ఆర్ ఇఫ్ ద ల్యాండ్ ఈస్ నాట్ ఆక్యుపైడ్ బై ఎనీ పర్సన్, ఏ పర్సన్కి సంబంధించింది కాదు ల్యాండ్, ఫ్రమ్ ద ఓనర్ ఆర్ అదర్ పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద ఎక్సైజ్ ట్రీ unless such owner or other person proves that the excise trees were tapped or toddy was drawn therefrom without his knowledge. నేను ఇందాక చెప్పాను కదా సార్, నా నాలెడ్జ్ లేదు అని నేను చెప్పి ప్రూవ్ చేయగలుగుతాను, అప్పుడు నన్ను పట్టుకోరు సార్, రైట్ సార్, నన్ను అడగరు సార్. నెక్స్ట్ సెక్షన్ సార్, వాట్ ఈస్ సెక్షన్ నెంబర్ 26? Rent to which the owner or person in possession of excise tree is entitled. సార్, I am the owner of the excise tree, రైట్ సార్, వేరే వాడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు సార్, దాని నుంచి నాకు రెంట్ ఇవ్వాలి కదా సార్, ఇవ్వాలి. లేకపోతే నేను ఓనర్ని కాదు, నా పొసెషన్లో ఉంది ఎక్సైజ్ ట్రీ, మరి దాని నుంచి టాడీ డ్రా ఇచ్చిన నాకు డబ్బులు ఇవ్వాలి కదా సార్, రెంట్ ఇవ్వాలి కదా సార్ నాకు. సింపుల్ సార్, ఇప్పుడు నాది ఒక ఇల్లు ఉంది సార్, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, వేరే వాళ్ళు దానిలోకి వచ్చి ఉంటున్నారు, ఫ్రీగా ఉండనిస్తానా ఏంటి సార్, డబ్బులు కట్టాలి, రెంట్ కట్టాలి నాకు. ఇన్ ద సేమ్ మేనర్ ఎక్సైజ్ ట్రీ మంచి ఆదాయం ఉన్న ట్రీ సార్ అది, ఆ ట్రీ నాది కాబట్టి నాకు రెంట్ ఇవ్వాలి, రైట్ సార్. ఈ సెక్షన్ అదే చెప్తుంది సార్, సింపుల్. లైసెన్స్ ఉంది ఎక్సైజ్ ట్రీకి, రైట్ సార్, దాని ఓనర్కి లేకపోతే హూ ఇస్ ఇన్ పొసెషన్ ఆఫ్ దట్ ట్రీ హీ షుడ్ గెట్ రెంట్, రైట్ సార్. ఇక్కడ ఒకసారి చదువుతాను సార్, ట్రై టు అండర్స్టాండ్. వేర్ ఆ లైసెన్స్ ఈస్ గ్రాంటెడ్ ద ఓనర్ ఆర్ అదర్ పర్సన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఎక్సైజ్ ట్రీ shall be entitled to receive rent for each excise tree from which toddy is tapped or drawn, such sum as may be prescribed, and the said rent shall be paid by the person from whom the duty under this act is payable directly to the owner or other person who is entitled to it. Hope I am clear. Now move to last section of this class. Have some josh sir, let's complete this. Okay sir, prohibition of cutting down or destroying excise tree అంటాం. ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడు, ఇది ఎక్సైజ్ ట్రీ అనుకోండి సార్, అంటే ప్రాపర్ ఇమేజ్ దొరకలేదు, రైట్ సార్. ఈ బాబు ఏం చేస్తున్నాడు, విత్ యాక్స్ ఈస్ కట్టింగ్ ద ట్రీ, ఈస్ కట్టింగ్ ద ట్రీ. లేకపోతే నేను ఉన్నాను సార్, బుల్డోజర్ వేసుకొని వచ్చాను, ఎక్సైజ్ ట్రీని తొక్కిచ్చేస్తున్నాను, గవర్నమెంట్ చెప్తుంది నువ్వు చేయగలండి వాళ్ళు, స్టాప్, ఐ సెడ్ స్టాప్, డోంట్ డూ దట్. చూడండి, ఎక్సైజ్ ట్రీని కట్ చేయడం కానీ డెమాలిష్ చేయడం కానీ చేయకూడదు. చెయ్యాలనుకుంటే పర్మిషన్ తీసుకో కలెక్టర్ నుంచి, కలెక్టర్ పర్మిషన్ ఇస్తారు, ప్రాపర్ కండిషన్స్ మీద ప్రాపర్ టర్మ్స్ మెన్షన్ చేసి ఇస్తారు, అప్పుడు దాకా నువ్వు చేయకూడదు ఇలాంటి యాక్టివిటీస్. సింపుల్, టేక్ పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, హీ విల్ గివ్ యూ పర్మిషన్ టు డూ దాట్, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, నో పర్సన్ షల్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్, ఏ పర్సన్ ట్రీని కట్ చేయకూడదు వితౌట్ ఎనీ పర్మిషన్, దే షుడ్ నాట్ డూ. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ పర్మిషన్ దెన్ యూ క్యాన్ డూ, ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ పర్మిషన్ యూ షుడ్ నాట్ డూ, రైట్ సార్. Or such officer as may be empowered by the government in this behalf cut down or destroy an excise tree, such permission may be given subject to such conditions and on payment of such fee as may be prescribed. Hope I am clear with each and every sections which have been taught in this class. If you have any doubts regarding this, please comment చేయండి. లేకపోతే ఈ వీడియోలో ఆల్రెడీ మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా సార్, యూ కెన్ కాల్ మీ ఆల్సో, నో ఇష్యూస్ రిగార్డింగ్ దట్, రైట్. Hope I am clear with each and every section. So what we have learned in this class, chapter number 5, which talks about excise duty and countervailing duty, right sir. Chalo, bye for today, class is over, take care, happy, bye bye, take care, see ya.